హలో అండి. సమ్మర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా అయినా తీసుకోవచ్చు దీన్ని. ఓట్స్ దద్దోజనం. మామూలుగా ఓట్స్ పాలల్లో వేసుకుని కూడా తీసుకుంటూ ఉంటాము. కానీ పాలల్లో వేసుకున్న ఓట్స్ కొంచెం జిగురు వచ్చినట్టుగా అవుతుంది. అలాగే ఉడకపెట్టినా కూడా వాటర్లో కొంచెం జిగురుగా అనిపిస్తాయి ఓట్స్. అది అందరికీ నచ్చదు, తీయగా కూడా అందరికీ నచ్చదు. కానీ అలా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఓట్స్ దద్దోజనం అంత బాగుంటుంది. ఎలా చేసుకోవాలంటే, ఒక కప్పు ఓట్స్ తీసుకుని వాటిని సన్నని సెగ మీద కొంచెం వేయించాలి. అంటే పచ్చివాసన పోయేలాగా కొంచెం కలర్ మారితే చాలు, వేడైనా చాలు. తర్వాత దాన్ని కొంచెం చల్లారిన తర్వాత పెరుగులో వేసేసుకుని తాలింపు మన ఇష్టం. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు. అన్నీ వేసేసుకుని పోపు కూడా చల్లారిన తర్వాత మనం పెరుగులో వేయాలి. ఈ ఓట్స్ని పెరుగులో వేసింది కలిపేసుకుని ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. పైన పోపు వేసుకుని పోపుని కూడా కలిపేసి రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని దీన్ని దానిమ్మ గింజలు పైన వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. దానిమ్మ గింజలు దీనిలో ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నాకు ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అని నేను కొంచెం మిరియాల పొడి కూడా వేశాను. చాలా చాలా బాగుంటుంది ఇది. సమ్మర్లో ఇది తింటే, పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా తింటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. తొందరగా ఆకలేదు. పచ్చి ఉల్లిపాయలు కూడా వడదెబ్బ తగలకుండా ఉంటాయి. క్యారెట్స్ కూడా పచ్చివి చాలా చాలా మంచిది ముఖ్యంగా ఈ పోపు ఇవన్నీ చక్కగా కరకరమంటూ తినడానికి చాలా బాగుంటుంది. పెరుగు వల్ల ప్రోబయోటిక్స్ వస్తాయి. మన జీర్ణ వ్యవస్థలో గుడ్ బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మన గట్ హెల్త్ చాలా చాలా బాగుంటుంది. ఇక ఓట్స్లో విటమిన్ ఈ, బి, ఫోలేట్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.